అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆహార సదుపాయాలు సరిగ్గా లేనందున రోడ్డుకి ఎక్కారు అంటూ కూడా వాళ్ళు ఎంతగానో వాపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఆహారంలో నాణ్యత లేదు, సరిగ్గా పెట్టని సందర్భంలో మేము ఏ విధంగా చదువుకోవాలి అంటూ కూడా వారు ఇప్పుడు రోడ్డుకి ఎక్కిన పరిస్థితి అని చెప్పొచ్చు. గతంలో కూడా ఈ విధంగా జరిగినప్పటికీ మరి ఎందుకని మాకు నాణ్యత లేని ఆహారం పెడుతున్నారు అంటూ కూడా విద్యార్థులు రోడ్డుకి ఎక్కడం జరిగింది. మరి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనే విషయాల గురించి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? నా పేరు స్వాతి, జార్జ్ రెడ్డి పీడిఎస్యు ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచింది. గత 2 సంవత్సరాలుగా జార్జ్ రెడ్డి పీడిఎస్యు ఓయూ కమిటీ ఆధ్వర్యంలో స్టూడెంట్ ఎజెండాని రూపొందించడం జరిగింది. ప్రధానంగా యూనివర్సిటీ విద్యార్థులకు ఉచిత మెస్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఈరోజు మెస్ డిపాజిట్ల పేరుతో రాగానే రాష్ట్రం నలుమూలల నుండి వస్తున్నటువంటి పేద దళిత విద్యార్థులతోన 10,000 రూపాయల చొప్పున ఈరోజు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. మెస్ డిపాజిట్ల పేరుతో కేవలం కనీసం ఆ 10,000 రూపాయలు కట్టలేక చాలామంది విద్యార్థులు వెనుదిరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇది ఇండైరెక్ట్గా పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబించిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని ఫాలో అవుతున్నట్టు మాకు అనిపిస్తూ ఉంది. మార్పు పేరుతో ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రధాన పాత్ర పోషించారు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో. ఈ రోజు మళ్ళీ యూనివర్సిటీ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నట్టే కనిపిస్తుంది. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే యూనివర్సిటీ విద్యార్థుల పట్ల మీ చిత్తశుద్ధిని చూపించాలనేసి యూనివర్సిటీ విద్యార్థులు ఏవైతే డిమాండ్స్ ముందు పెట్టారో వాటి పట్ల మీరు స్పందించాలని, మా డిమాండ్లను నెరవేర్చాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా యూనివర్సిటీలో మెస్ డిపాజిట్ల పద్ధతిని రద్దు చేయాలి. ఉచిత మెస్ సౌకర్యాన్ని యూనివర్సిటీ విద్యార్థులకు కల్పించాలి. అట్లానే ఈ రోజు యూనివర్సిటీ విద్యార్థులు అనేక విధాలుగా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ని కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు ఇప్పటి వరకు 2,000 పైచీలకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది యూనివర్సిటీకి సంబంధించి. ఇప్పటి వరకు కనీసం దానిపైన స్పందించినటువంటి పరిస్థితి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. తక్షణమే వీసీలని నియమించారు ఆల్రెడీ, కాబట్టి తక్షణమే రిక్రూట్మెంట్ కి సంబంధించి కూడా మీరు స్పందించాలని, రిక్రూట్మెంట్ అతి త్వరలో పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో జార్జ్ రెడ్డి పీడిఎస్యు ఆధ్వర్యంలో దశల వారీగా కార్యక్రమాలను నిర్వహిస్తాం. ప్రభుత్వం పట్ల ప్రభుత్వ వ్యతిరేకంగా కూడా ప్రోగ్రామ్స్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. రేపు భవిష్యత్తుకి ఉపయోగించే మానవ వనరులు యూనివర్సిటీ విద్యార్థులు, వాళ్లకు కనీసం 3,000 రూపాయలు ఉచిత మెస్ ని మనం కల్పించలేమా అని అసెంబ్లీ సాక్షిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడారు. ఈ రోజు బట్టి విక్రమార్క గారిని మేము మరొకసారి మీ వాక్యాలు మీకు గుర్తు చేస్తున్నాం. తక్షణమే యూనివర్సిటీలో ఉచిత మెస్ కల్పించాలి, మెస్ డిపాజిట్లను రద్దు చేయాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలి, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కూడా యూనివర్సిటీ విద్యార్థులుగా జార్జ్ రెడ్డి పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా ఇట్లాంటి సమస్యలు చాలా వచ్చాయి. అనేక మంది విద్యార్థులు కూడా ఆరోగ్యపరంగా అస్వస్థకు గురైనవి చాలా ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వంలో కూడా ఇలాంటివి ఎదుర్కొంటున్నారు, దాని గురించి ఏమంటారు? యూనివర్సిటీ విద్యార్థులు చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్నత విద్య కోసం వస్తుంటారు. పేద వర్గాలకు సంబంధించిన విద్యార్థులే యూనివర్సిటీలో మెజారిటీగా ఉన్నారు. యూనివర్సిటీలో ఏదైనా ప్రమాదం జరిగినా, యాక్సిడెంట్ల రూపంలో కానీ, విషాహారం వల్ల కానీ, లేకపోతే ఇతర కారణాల వల్ల ఏదైనా ప్రమాదం జరిగినా పేద తల్లిదండ్రులకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని చూపించుకోవడం కోసం, హాస్పిటల్ ఖర్చులు భరించడం కోసం ఆస్తులు అమ్మే పరిస్థితి కనిపిస్తూ ఉంది తల్లిదండ్రులకి. బయట ఉన్నటువంటి స్కీములు ఏవైతున్నాయో అవి ఒక ప్రాసెస్తో కూడుకొని ఉన్నాయి. తక్షణం తీవ్రమైన ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రాసెస్ పేరుతో డిలే జరిగితే విద్యార్థులు మరణాలు సంభవించే అవకాశం ఉంది. గతంలో కూడా యూనివర్సిటీలో అనేక ప్రమాదాలు జరిగినాయి. అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కాబట్టి అది పోవాలి, మార్పు రావాలని చెప్పేసి ఈరోజు అధికారంలో వచ్చిన నేపథ్యం ఉంది. కాబట్టి మార్పు అనేది యూనివర్సిటీ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండాలి, కేవలం మీ ప్రభుత్వానికి ఉపయోగపడేటట్లు కాదని మేము స్పష్టం చేయదలుచుకున్నాం. అందుకే యూనివర్సిటీ విద్యార్థులకి ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అట్లాగే యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులకి, బయట ఉన్న విద్యార్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆయా విభాగాల పరిధిలో సోషల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, మైనారిటీ వెల్ఫేర్ కానీ ఉచిత మెస్ వసతి కల్పించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మెరిటోరియల్ విద్యార్థులు, ర్యాంక్స్ కొట్టుకొని టాప్ మెరిటోరియల్ ఉన్న విద్యార్థులు యూనివర్సిటీకి వస్తే ఈ యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం ఎందుకు మెస్సును కొనుక్కోవాలి? ఈ యూనివర్సిటీ విద్యార్థులకు ఎందుకు ఉచితంగా మెస్ వసతి కల్పించరు? కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మెస్ డిపాజిట్ల పేరుతో 10,000, 12,000, 9,000 వసూలు చేసే పద్ధతిని రద్దు చేయాలి. అందరికీ ఉచితమైన మెస్ వసతి కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే
అలాగే యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటన్నిటిని భర్తీ చేయాలి. దానికి ఈ అసెంబ్లీ సెషన్ వేదికగా రేపు డిసెంబర్లో జరగబోయే అసెంబ్లీ సమావేశాల వేదికగా ముఖ్యమంత్రి గారు ఈ అంశం మీద స్పందించాలి. యూనివర్సిటీ విద్యార్థులకు ఫెలోషిప్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్కాలర్షిప్స్ని ఇంక్రీజ్ చేయాలి, పెంచాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీల అభివృద్ధి కోసం, యూనివర్సిటీ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం జార్జిరెడ్డి పీడిఎస్ రూపొందించిన స్టూడెంట్ ఎజెండాని కూడా పరిగణలోకి తీసుకొని చర్చ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఉస్మానియా యూనివర్సిటీ విజిట్ చేయాలి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పోయి వాలీబాల్ ఆడారు, సంతోషమే, కానీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థుల సమస్యలు వినాలి, సమస్యలు పరిష్కరించాలి. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఈ సమస్యల పరిష్కారం మీద దృష్టి కేంద్రీకరించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని ఎడల రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలని దశల వారీగా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి హాస్టల్లో ఎలాంటి ఆహార సదుపాయాలు ఉన్నాయి? యూనివర్సిటీలో కనీసమైనటువంటి మెరుగైనటువంటి ఆహార వసతులు లేనటువంటి పరిస్థితి ఈరోజు యూనివర్సిటీలో కనిపిస్తా ఉన్నాం. ఈరోజే ఉదయాన సరైనటువంటి మెస్ నాణ్యత లేదని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి బోర్డుని అన్ని తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చి ఈరోజు ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా పీడిఎస్యు, జార్జిరెడ్డి పీడిఎస్యుగా ఈరోజు స్టూడెంట్ ఎజెండా అనేది రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా యూనివర్సిటీ చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా ఉచిత మెస్ సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి, మెస్ డిపాజిట్ల పద్ధతిని రద్దు చేయాలని చెప్పేసి, పీజీ విద్యార్థులకు, పిహెచ్డీ విద్యార్థులకు స్కాలర్షిప్ని పెంచాలని చెప్పేసి, అలాగే యూనివర్సిటీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి, యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రత్యేకంగా అభివృద్ధి కొరకు 1000 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని చెప్పేసి, యూనివర్సిటీలో మొత్తం కూడా 2013లో రిక్రూట్మెంట్ జరిగింది, ఇంతమట్టు జరగలేదు. మొత్తం 1200 పైచలకు మాత్రము ప్రొఫెసర్లు ఖాళీ ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ కేవలం 354 మాత్రమే యూనివర్సిటీలో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా యూనివర్సిటీ మొత్తం కూడా గత 10 ఏళ్ల కాలంలో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నది. ఆ క్లిష్టమైన పరిస్థితి నుండి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కించడం జరిగింది. కాబట్టి ఆ గతంలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ వాళ్ళు వివిధ సందర్భాల్లో మాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ చేసిన తప్పులను మేము చేయమని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ సంవత్సరం గడుస్తూ ఉంది, ఇంత మట్టుకు కూడా విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి ఉంది, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేని పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే యూనివర్సిటీలో క్లిష్టమైన పరిస్థితి ఉంది. కాబట్టి విద్యార్థులుగా ఈరోజు పీడిఎస్సీ విద్యాసంఘ, జార్జిరెడ్డి సంఘంగా ఈరోజు మేము ఒకటే తెలియజేసుకున్నాం. ఏదైతే జార్జిరెడ్డి విద్యార్థి సంఘంగా స్టూడెంట్ ఎజెండా ఏదైతుందో దాన్ని అమలు చేయాలన్న బాధ్యత మీద ఉంది. గతంలో వీళ్ళతో ఏదైతే స్టూడెంట్ ఎజెండా గతంలో కూడా మాట్లాడిన క్రమంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అసెంబ్లీలో కూడా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఖచ్చితంగా మా బాధలు, మా గోసులు అన్నీ మీకు తెలుసు. కాబట్టి గతంలో మీరే మాట్లాడారు, కాబట్టి మీరు ఆ విధంగా అడుగులేయాలని చెప్పేసి ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులకు స్టూడెంట్ ఎజెండాని అమలు చేయాలని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు వరకు ఎవరైనా అధికారులు వచ్చి మీతో మాట్లాడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? పొద్దున్న నుంచి కానివ్వండి, లేకపోతే ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా యూనివర్సిటీకి వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం, యూనివర్సిటీకి వచ్చి అధికారులు, ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను చూడండి, పరిశీలించండి, దీనిపైన స్పందించండి. డిమాండ్స్ పట్ల మీరు స్పందించాల్సినటువంటి బాధ్యత ఉందని కూడా మేము గుర్తు చేస్తాం. చూడొచ్చు, దాదాపు కొంతమంది సంఖ్యలో అయితే ఇక్కడ ధర్నా చేస్తున్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒకవైపు నుంచి చూసుకుంటే చాలా మంది విద్యార్థులు ఆహార సదుపాయాలు సరిగ్గా లేకపోతే మేము ఏ విధంగా చదువుకోవాలంటూ కూడా ఇక్కడ దీక్ష చేస్తూ ఇక్కడ ర్యాలీ చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి అధికారులు ఎందుకంటే దీని గురించి స్పందించట్లేదు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారనే చెప్పాలి. దీని గురించి మరిన్ని వివరాలు చూస్తూనే ఉండండి. ఆర్టీవీ కెమెరామెన్ సూర్యతో రిపోర్ట్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.